నంద్యాల శిల్పా వెంచర్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. రెండు ఏకం చేసినా కూడా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆళ్లగడ్డ ప్రాంతం రైతులకి. దాదాపుగా 1,20,000 ఎకరాలు ఆళ్లగడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాము. ఈ ప్రాంత రైతులకు ఏం కావాలనేది మేము సజెషన్స్ ఇస్తున్నాము. ఐఏబీ మీటింగ్స్లో చెప్తున్నాము. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకము రైతులతో పాటు మా అందరికి కూడా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, వైసీపీ నాయకులు ఈరోజు గతంలో అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా కేసీ కెనాల్ని బూర్ చేశారు, బూర్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు. ఆళ్లగడ్డలో వెంచర్ చేసి కేసీ కెనాల్ అంతా కూడా బూర్ చేసి మరి దాని మీద వెంచర్ వేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అక్కడేదో పెద్ద ఘనకారం చేసినారని చెప్పి మళ్ళీ నంద్యాలలో అదే శిల్పా వెంచర్ వేసి అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చి ఆళ్లగడ్డలో ఏదో చూపించి అది ఒక పబ్లిసిటీ చేసుకున్నారు. అది కూడా అసెంబ్లీలో ఎంక్వైరీ పెట్టిస్తున్నాము. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. తప్పకుండా ఎవరైతే ఈ వాటర్ బాడీస్ని, అది తెలుగంగ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా రైతులకి నీళ్ళు అందజేసే దాంట్లో నిర్లక్ష్యం చేసిన అధికారులు, ఎవరైనా కబ్జాలకి గురి చేసి రైతులు నీళ్ళు రాకుండా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వము తొందరలోనే నిరూపించడం జరుగుతుంది. వాళ్ళలాగా వచ్చిన వెంటనే అడ్డదిడ్డంగా కేసులు వేసేయడము పెద్ద పనే. నాసిరకంగా వంతెన నిర్మాణం. నంద్యాలలోని దేవనగర్ బ్రిడ్జి వద్ద నాసిరకమైన పనులతో నిర్మాణం చేపట్టడంతో సైడ్ వాల్ కూలిపోయిందని స్థానికులు అమీర్ బాషా తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సూరజ్ గ్రాండ్ పక్క నుంచి సలీంనగర్లో నుంచి దేవనగర్లోకి పోయే దారిలో గత సంవత్సరము వీటిని అనుసంధానిస్తూ ఒక నూతన బ్రిడ్జిని కట్టడం జరిగింది. ఆ సైడ్ వాల్ పక్కన కాలువలు తయారు చేస్తున్న సందర్భంలో అక్కడ మట్టిని తొలగించి కాలువ కట్టడానికి వాళ్ళు మట్టిని తొలగించిన తర్వాత ఈ సైడ్ వాల్కు సపోర్ట్ లేని కారణంగా ఈ వాల్ అనేది చాలా మందంగా ఉంది, చాలా బరువు, చాలా హైట్ కూడా ఎక్కువ ఉంది. ఇది మొత్తము ఒక 20 మీటర్లు పొడవు, ఒక 2-3 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఈ వాల్ మొత్తం కూడడం జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదు. ఇది సుమారు మధ్యాహ్నం 2:15 జరిగింది. ఇది ఆ టైంలో కూలీ వాళ్ళు భోజనం చేయడానికి బయటికి వచ్చారు. కొంతసేపటి వారు దిగాలనుకున్న సమయంలో ఇది పడిపోవడం జరిగింది. అప్పుడే నేను ఈ సందర్భంలో ఇక్కడ వెళ్తున్నాగా చూశాను. చాలా అదృష్టం అని చెప్పేసి అందరికీ అనుకున్నాను. ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఎవరు చేశారనేది అర్థం కాలేదు. కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఈ సైడ్ వాళ్ళకి సపోర్టుగా ఒక ఏదైనా పిల్లర్ కానీ ఇంకోటి ఏదైనా సపోర్ట్ చేస్తుంటే బాగుండేది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ కింద భాగంలో కూడా మొత్తం బురదమన్ను ఉంది, దీనికి సపోర్టుగా ఏం లేదు. భవిష్యత్తులో ఈ కాలువలు తయారు చేసిన తర్వాత ఈ ప్రాంతము చాలా బిజీగా, చాలా ఎక్కువ వాహనాలు, తర్వాత భారీ వాహనాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మరి అటు సందర్భంలో ఈ బ్రిడ్జికి కింద భాగంలో సపోర్టుగా ఏదన్నా పిల్లలు కానీ మంచి గట్టి రాళ్ళు వేసుకుంటే బాగుంటుందని మేము సూచిస్తున్నాము. ఎందుకంటే నేను చూశాను కింద ఎటువంటి సపోర్ట్ లేదు, అంతా మొత్తం బురదమన్ను ఉంది, అది కూడా మొత్తం కారిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్రాణనష్టం కానీ ఇంకో ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కానీ, ఇంజనీర్ కానీ, గవర్నమెంట్ కానీ కొద్దిగా శ్రద్ధ వహించి ఈ రోడ్డు అంటే బ్రిడ్జ్ రోడ్ అనుకోండి, ఈ కాంక్రీట్కి కింద భాగంలో సపోర్టుగా పిల్లర్స్ కానీ రాళ్ళు కానీ వేస్తే బాగుంటుందని, అలాగే భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ కోరుకుంటున్నాను.